మూల వాక్యం లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు వృద్ధులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండి ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేవి. ఇది ఈ దినము మన మూలవాక్యం. మన టాపిక్గా పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన సందర్భములు. పునరుద్ధానుడైన లేదంటే మృత్యుంజయుడై లేచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన సందర్భములు. ఇది మన అంశం, టాపిక్. మృత్యుంజయుడై లేచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన సందర్భములు. ఇది ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. ఇది మన వాక్యం. అయితే ప్రియ సహోదరులారా, మన వాక్యములకు వెళ్ళే ముందు మృత్యుంజయుడై లేచిన క్రీస్తు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా ప్రత్యక్షమైనాడో ముందుగా ముందుగా మనం మాట్లాడుకుని తదుపరి మెయిన్ వాక్యంలోకి వెళ్దాం. అయితే క్రైస్తవంలో యేసుక్రీస్తు పునరుద్ధాన దినము, మన క్రైస్తవులో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినము ప్రాముఖ్యమైన దినము. అది ఆయన మరణమును పాతాళమును జయించిన వాడే. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ గుల్లెక్కడా అని విజయఘోష చేసిన దినము. మానవ కోటికి పునరుద్ధానం నిరీక్షణను తెచ్చిన దినము. తెలిస్తే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. అయితే ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక సెంటు బాటిల్తో సువాసననిచ్చు ద్రవ్యము ఉండగా, ఒక సెంటు బాటిల్లో సువాసననిచ్చు ద్రవ్యము ఉండగా దాని మూత బిగించబడి ఉన్నప్పుడు సువాసన లోపలనే ఉండిపోవడం. ఒక సెంటు బాటిల్లో సెంటు ద్రవ్యం ఉంటుంది, దాని మూత బిగించినప్పుడు ఆ లోపలే సువాసన ఉంటుంది, మూత తీసినప్పుడే సువాసన బయటకు వస్తుంది. కానీ దాని మూతను తెరిచి స్ప్రే చేసినప్పుడు ఇల్లంతయు సువాసనతో నిండడం. అదేవిధంగా ఆత్మస్వరూపి యొక్క దేవుడు క్రీస్తు అనే శరీర గుడారమును నివసించను. ఆయన శరీరమును మన వాసన ద్రవ్యముతో నిండిన
బాటలతో మనం పోల్చవచ్చు. ఆయన శరీరంతో ఉన్నంతకాలము ఒకే ఒక స్థలమందు మాత్రమే కనబడుతుండేది. ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఒకే ఒక చోట ఉన్నట్టుగా కనిపించబడింది. ఆయన పరిమితంగా తక్కువగా ఆయన పరిమితంగా లిమిటెడ్గా సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన శరీరము కలవరి శిలువలో నలుగుగొట్టబడినో అప్పటి నుండి పునరుద్ధాన శక్తి లోకమంతటిని నింపడం జరుగుతుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అది దూత ప్రకటన భావం ఏమిటి మనకి అంత చేస్తుందో మనం చూసాం. అంటే ఆయన రక్త మాంసములు గల శరీరం మాత్రం లేదు, కలవరిలోనూ అంటే సిలువలో సమాధిలోనూ లేదు. యావత్ ప్రపంచము ఆయన పునరుద్ధాన మహిమ చూసినట్లు ఆయన మృత్యుంజయుడై లేచను. అయితే ప్రపంచంలోని అతిపెద్ద సంఘం, ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రపంచంలోని అతిపెద్ద సంఘము దక్షిణ కొరియా దేశమందలి, ప్రపంచంలో అతిపెద్ద సంఘము దక్షిణ కొరియా దేశమందలి సియోల్ పట్టణంలో ఉంటుంది. దక్షిణ కొరియాలో సియోల్ అనే పట్టణంలో అతి పెద్ద సంఘం ఉన్నది. ఆ సంఘ వ్యవస్థాపకులు ఎవరు అంటే పాస్టర్ పాల్ యాంగ్ చో. ఆయన నిర్మించిన వ్యవస్థాపకుడు దక్షిణ కొరియాలో ఉన్న సియోల్ పట్టణంలో ఉన్న పెద్ద సంఘం అనే వ్యవస్థాపకుడు పాస్టర్ పాల్ యాంగ్ చో. అయితే ఆయన పరిచర్య ద్వారా 10 లక్షల మంది యేసుక్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించడం జరిగింది. ఆయన ప్రార్థన ద్వారా, ఆయన పరిచర్య ద్వారా ఒకేసారి 10 లక్షల మంది ఆయన దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. అయితే ఈ పాల్ యాంగ్ జోగి ఈ విధంగా 10 లక్షల మందిని సొంత రక్షకుడిగా 10 లక్షల మందిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తదుపరి ఒక దినము బౌద్ధ మతమందు అత్యాసక్తి గల ఒక వ్యక్తి ఇలాగూ ప్రశ్నించడం, ఒక ప్రశ్న పాస్టర్ యాంగ్ అని ప్రశ్నించడం జరిగింది. ఏమనంటే, మా దేవాలయంలోకి వచ్చిన ఎడల బుద్ధుని విగ్రహంలో భగవంతుని మీరు చూడగలరు. ఆ దేవాలయంకు మీరు వచ్చిన ఎడల బుద్ధుని విగ్రహంలో దేవుణ్ణి చూడగలరు. మరియు మీ దేవాలయం నందు క్రీస్తు ప్రతిమ లేదు. క్రీస్తు విశ్వాసులందరి హృదయంలో నివసించి చూడాలని మీరు ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి ఈ బౌద్ధ మత వ్యక్తి ఈ పాల్ యాంగ్ జోగాన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఇది ఎలాగో సాధ్యమో అని అతను బౌద్ధ మత వ్యక్తి అడగడం జరిగింది. దానికి జవాబుగా దేవుడు ప్రతి చోట ఉండడం అని సత్యమను రుజువుపరచబడిన పరచబడిన పాల్ యాంగ్ జో గారు ఒక పౌర్ణమి దినమున ఆ బౌద్ధ మత స్థాపకుడిని తన ఇంటికి పిలిచి ఆయన ఆహ్వానించి తదుపరి ఆ వ్యక్తిని ఆయన ఇంట్లో ఉన్న బావి వద్దకు తీసుకొని వెళ్ళి బావి నీటిని పరీక్షించి చూడమని చెప్పాడు. ఈ పాల్ యాంగ్ జో గారు ఆయన ఇంటికి బౌద్ధ మతవాడిని ఇంటికి పిలిచి ఆయన కరకులో ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బావి లోపలికి నువ్వు తేరి చూడు, పరీక్షించి చూడు, అప్పటికి ఏం తెలుసుకోవాలి. అయితే అతడు ఆ బావి లోపల చంద్రుడి దృశ్యమును అక్కడ చూడటం జరిగిందంటే ఈ బౌద్ధుడు మతస్థుడు ఈ బావి లోపల చంద్రుడిని చూసి తన ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ దేవాలయంలో దేవుడు ఉండడు, మా బుద్ధుడి విగ్రహం దగ్గర దేవుడు ఉంటాడని చెప్పిన వ్యక్తికి ఈ పాస్టర్ గారు చూపించారు. అదేవిధంగా ఆయన ఇంట్లోనే కాకుండా దాని తదుపరి ఆయన ఆకాశంలో ప్రకాశించిన చంద్రుడు బావిలో కనబడుట అతనికి నమ్మశక్యంగా కానీ వాస్తవంగా ఉండేది. అయితే అప్పుడు పాల్ యాంగ్ జో ఆయన పాస్టర్ గారు
అది ఈ బౌద్ధ మతస్థుని అతని ఇంటి బావి దగ్గరే కాకుండా మళ్ళీ ప్రకృతికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న బావిలో కూడా అదే విధంగా కిందకి చూడమని చెప్పారు. అక్కడ కూడా ఈ చంద్రుడు నేడ అక్కడ చూస్తున్నాడు. అక్కడ కూడా కాకుండా అప్పుడు పాదయాత్ర ఇలాగా నువ్వు 1000 బావులు చూసినా 1000 బావుల్లో కూడా నీకు చంద్రుడు కనిపిస్తాడు, అన్నింటిలో కనిపిస్తాడు. కానీ వాస్తవానికి చంద్రుడు అన్నవాడు ఒక్కడే అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారము క్రీస్తు కూడా ఒక్కడే, అందరికీ హృదయంలోనూ నివసింపగలడు. ఆయన ఒక్క చోట మాత్రము కాదు, అంతటా మనతో ఉన్నాడు అని విశుద్ధపరచగా అతడప్పుడు సంతృప్తి చెందడం జరిగింది. అదేవిధంగా మరో ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక పెద్ద అద్దంలో మన ముఖమును చూసుకుంటాం. మన గోడకున్న అద్దం, మన ముఖం చూస్తాం. ఆ గోడకున్న అద్దం అది కిందకి నేల మీద పడిపోతే అది ముక్కల కింద తీసుకేసే కదా ఇదైనప్పుడు ఈ అన్ని ముక్కల్లో కూడా మన ముఖం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ముక్కలు కూడా చూడగలం. అది వాస్తవం, నిజం కూడా. అదేవిధంగా క్రీస్తు శరీరం మందు శ్రమపడిన తన ప్రాణమును దారపోసెను. ఇప్పుడు ఆత్మను సంచకరుగా విశ్వాసుల హృదయంలో ఆయన ఉన్నాడు. పునరుద్ధరణైన క్రీస్తు ఆయా సందర్భాల్లో తను తాను సజీవునిగా కనపరుచుకున్న అపోస్తలుల కార్యాలు 1:3 చూస్తే తను తాను సజీవునిగా అందరికీ కనపరుచుకున్నాడు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఏ సందర్భంలో ఎవరెవరికి ఏ విధంగా దర్శనం అంటే ప్రత్యక్షమైనదో ఇంతవరకు మనము మృత్యుంజయుడైన క్రీస్తు లేచి ప్రత్యక్షమైన సందర్భాల గురించి మనం చూసాం. ఇప్పుడు ఒక 5 విధముగా 5 ఎవరెవరికి ఏ సందర్భాల్లో కనిపించారో చూద్దాం. మొదటిదిగా సమాధి యొద్ద మరియకు క్రీస్తు ప్రత్యక్షమాయను. సమాధి యొద్ద మరియకు క్రీస్తు ప్రత్యక్షమాయను. యోహాను సువార్త 20:11 చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూశాను. అయితే యోహాను సువార్త అలాగే 20:14 చూస్తే, వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూశాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. పునరుద్ధరణుడైన క్రీస్తు మొట్టమొదట సమాధి దగ్గర ప్రత్యక్షము అయ్యాడు. ఎవరికి? మరి అయితే ఆయన చూసిన మరియ ఆయనను తోటమాని అనుకున్నదంటే ఈ ప్రక్కనే ఆయన నిలబడి ఉంటే ఆయన యేసుక్రీస్తు అనుకోకుండా ఆ ప్రక్కన వ్యక్తి ఈ సమాధి తెలుసుకుంది, యేసుక్రీస్తు లేడు ఏమని ఏడుస్తూ ఉండగా ఆ ప్రక్కన నా క్రీస్తుని చూసి తోటమాలి అనుకున్నట్టుగా యోహాను సువార్త 20:15 మనం చూస్తాం. ఆయన చూసిన మరియ ఆయనను తోటమాలి అనుకున్నాడు. అప్పుడు ప్రభు ఆమెను చూసి మరియా అని పిలిచాను. కనుక ఆమె గుర్తుపట్టి రఘు అని పిలిచారు. ఎప్పుడైతే ఈమె తోటమాలనుకుంటూ మరియా ప్రభు యేసుక్రీస్తు మరియా అని పిలవడం జరిగింది. ఆ మరియాని పిలిచినప్పుడు ఆయన స్వరము ఆమె గుర్తుంచుకొని రఘు అని అతన్ని పిలవడం జరిగింది. అంటే రఘుని అని అంటే భక్తి గౌరవాలతో కూడిన సంబోధన అని అర్థం. రఘుని అంటే భక్తి గౌరవాలలో కూడిన సంబోధనని అర్థం. అంటే రఘుని అంటే బోధకుడు అని అసలు అర్థం. రఘుని అంటే బోధకుడు అని అర్థం. అయితే తర్వాత కాలంలో యూదా ధర్మశాస్త్రంలో బోధకుడిగా నియామకం పొందిన వారిని సాధారణంగా రఘు అని పిలిచేవారు యూదా ధర్మశాస్త్ర సమయంలో. అయితే మనం క్రొత్త నిబంధనకు వచ్చే సమయానికి, క్రొత్త నిబంధన కాలానికి
వృత్తిగా కంటే గౌరవనీయమైన బిరుదుగానే రఘు అనే పదాన్ని ఉపయోగించేవారు. అప్పుడు రఘు అని ఎవరెవరిని పిలిచారంటే బాప్తిస్మం ఇచ్చే యోహానుని, యేసుని, ఈ ఇద్దరిని రఘు అని పిలవడం జరిగింది. అంటే మొట్టమొదటి యేసు దర్శించిన మరియ ప్రత్యేకత ఏమిటి? మొట్టమొదటి యేసు మరియకే ఎందుకు కనిపించాడు అన్నది మనం చూస్తే, యోహాను సువార్త 20:1 ప్రకారం ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలగాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూశాను. క్రీస్తు ఎడల ఆమె ప్రేమను బట్టి మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచున్నాను. సమాధిలో ఆ రాయి తెరవబడేట చూసి అప్పుడు జరిగిన సంగతి ఏమి జరిగిందంతా మనకి తెలుసు. అయితే ప్రత్యక్షమవటం ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు మనకు వచ్చే దేవుడి బిడ్డలరా, ఆయన ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎవరెవరికంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించే వారికి, విశ్వాసం కలవారే ఎదురు చూసే వారికి ఆయన ప్రత్యక్షమవును. ఎవరెవరికి ప్రత్యక్షమవుతారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించే వారికి, విశ్వాసం కలవారే ఎదురు చూసే వారికి ఆయన ప్రత్యక్షమవును. భూనివాసులకు సమాధి ఒక నిరీక్షణ లేని స్థలము, అది జీవితాంతం యొక్క జ్ఞాపకార్థ చిహ్నం. అయితే దేవుని బిడ్డలకు మరణము అంతము కాదు, అది కేవలం విశ్రాంతి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి సరిపోయిన వారు అలా విశ్రాంతిలో ఉన్నట్లుగా లెక్క అవ్వడం. ఆయన మరణించిన వారు అందరూ దేవుని బిడ్డలకు మరణము అంత కాదు, అది కేవలం విశ్రాంతి. అయితే 1వ దశలోనికి 4:16 చూస్తే ఆర్భాటముతోనూ ప్రధాన రూప శబ్దముతోనూ దేవుని పూలతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చను. క్రీస్తునందుండి మృతులైన వారిని మొట్టమొదట లేవటం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన రూప శబ్దముతోనూ దేవుని పూలతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చను. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేరు. లోకమందు మనకంటే ముందుగా జీవించి దాటిపోయిన వారు సమాధిలో పాతి పెట్టబడింది. మనకన్నా ముందు చనిపోయిన వారు సమాధిలో పాతి పెట్టబడింది. వారి మృతదేహములు అస్థి పంజరములు కదలక మెదలక ఉన్నవి. మనం అక్కడ సమాధులు తెలుస్తుంటే అస్థి పంజరం ఉంటాయి తప్ప అక్కడ ఏమి ఉండవు. అరుణోదయమును బట్టి అస్తమయమును బట్టి కానీ అది కదల్చబడవు. వర్షము కురిసినను మంచు పడినను అవి అలాగే ఉంటాయి. ఆ సమాధులు అవి ఏమి కదలిక ఉండవు. దేవునితో నడిచిన హానోకు మరియు ఏలియా మరణమును చూడకుండా సమాధిలో ఉంచకుండా పరలోకమునకు ఆరోహణమైంది. డైరెక్ట్గా వాళ్ళు సమాధిలో ఉండకుండా హానోకు ఏలియా యేసుక్రీస్తు వారి దగ్గరికి డైరెక్ట్గా ఆరోహణమైంది. అయితే క్రీస్తును సమాధిలో ఉంచిరి కానీ ఆయన 3వ దినమున సజీవుడిగా లేచాడు. క్రీస్తు రాకడలో సమాధులు తెరవబడను. రెప్పపాటున దేవుని బిడ్డలు రూపాంతరము చెందుతారు. ఆయన రాకడకు వచ్చారు. ఆ దినమున క్రీస్తు పునరుత్థాన శక్తిని రుచించారు. సమాధుల వైపు చూడకండి, పునరుత్థాన నిరీక్షణ కలిగి ఉండండి. మరణ దినమున గూర్చి భయపడవద్దు. క్రీస్తు స్వరూపంలోనికి మహిమ మీదకు పొందుట మార్పు చెందు దినం కొరకు ఎదురు చూడండి. ఇది మొదటిది. రెండవదిగా నిర్ణయించిన కొండ మీద క్రీస్తు ప్రత్యక్షమాయను. నిర్ణయించిన కొండ మీద క్రీస్తు ప్రత్యక్షమాయను. మత్తయి సువార్త
28వ అధ్యాయము 16-17 వచనంలో చూస్తే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ అనే కొండకు వెళ్ళి వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారు. అయితే సమాధి దగ్గర ప్రత్యక్ష మొగుట నిరీక్షణగాను, కొండ మీద ప్రత్యక్ష మొగుట దేవుని శక్తిగాను ఉన్నది. మీకు ఈ నిరీక్షణతో పాటు విశ్వాసము, దేవుని బలము కావలను. క్రీస్తు శిలువ మరణం తర్వాత శిష్యులు సొమ్మశీలన స్థితిలో ఉండేవి. శరీరమందు బలహీనులై ఉండేది. వారిని కలిసి బలపరచుటకు క్రీస్తు శిలువ మరణము తర్వాత ఆయన 12 మంది శిష్యులు సొమ్మశీలైన స్థితిలో ఉండేది. శరీరమందు బలహీనులై ఉండేది. కాబట్టి వారిని కలిసి బలపరచుటకు ఒలివ కొండనే ప్రభువు ఎన్నుకున్నాడు. గతంలో కూడా ఆయన అక్కడే అప్పగించబడ్డాడు. అక్కడే ఇప్పుడు మళ్ళీ శిష్యులకి మళ్ళీ బలపరచడానికి అదే కొండని ఆయన ప్రభువు ఎన్నుకోవడం జరిగింది. ఒలివ కొండలోనే గెత్సేమనే తోట ఉండేను. తన వాడుక చెప్పున క్రీస్తు అక్కడనే ప్రార్థించుకున్నాడు. గతంలో కూడా గెత్సేమనే తోటలోనే ఆయన ప్రార్థన చేయడం జరిగింది. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం చూస్తే ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని అడిగిన అదే స్థలమందు గెత్సేమనే తోటలో గతంలో ప్రభువు వారికి అప్పగించబడే సమయంలో తన శిష్యులతో ఒక గడి అయినా నాతో మేలుకొని ఉండలేదా అని అదే స్థలమందు మరలా వారిని శిష్యులందరినీ కలిసి ప్రార్థన శక్తిని ఆత్మపాలనను దయచేయడం పైన నచ్చబడటం జరిగింది. ఇక మీదట వారు కుడుకలు, సొమ్మశిల్లరు నామమాత్రంగా ప్రార్థించరు. తిరిగితనం కూడా ఉండదు. కారణం ఏమిటంటే జకర్య 12:10 వచనం చూస్తే కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను ఆయన వారికి సంపరించుతున్నాడు. కాబట్టి వారికి మీదట కునుకుపడరు, సొమ్మశిల్లరు నామమాత్రంగా ప్రార్థించరు కూడా. అయితే లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చూస్తే ఆ స్థలం మధ్య ప్రభు వారికి పైనుండి శక్తి పొందుటను గురించి వాగ్దానము చేశాను. దానిని పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండడని వారికి సూచించడం జరిగింది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేరు కనుక సాక్షులై ఉందురు అని అక్కడ నెరవేరుస్తున్నారు. అయితే నేడును పునరుద్ధాన బలముతో క్రీస్తు మీ సమీపమున నిలిచినవాడు మీలో నుండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనాయన చేయించున్నాడు. విరిగి నలిగిన మనసుతో భోజనాన్ని ప్రార్థించడము ప్రేరేపించుతున్నాడు. పైనుండి వచ్చు శక్తిని వాగ్దానం చేసిన వాడు తానే మరో ఆజ్ఞను కూడా ఇచ్చాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూస్తే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నేను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి అని ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఆ ప్రకారం మీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు నేను మీకు సహకారినై ఉండి వెనుగంట జరుగు సూచక క్రియల వలన నేను వాక్యము స్థిరపరచుదని అభయమిచ్చాను. అది రెండవది. మూడవదిగా ఇంటి లోపల ఉన్నప్పుడు క్రీస్తు ప్రత్యక్షమాయను. మూడవది ఇంటి లోపల ఉన్నప్పుడు క్రీస్తు ప్రత్యక్షమాయను. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం చూస్తే 8 దినములైన తరువాత ఆయన శిష్యులు
మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనేను. అంటే ఆయన బేడగది క్రింద నుండిన ఇంటిలో, అది బేడగది క్రింద నుండిన ఇంటిలో భయము చేత శిష్యులు భయపడుచుండిన సమయం. పునరుద్ధరణైన క్రీస్తు ఇంటిలోనికి వచ్చాను. ఇంటి తలుపులు ఆయనను అడ్డగించలేకపోయాను. ఇంటిలోనికి వచ్చిన క్రీస్తు, మీకు సమాధానం కలుగునుగాక అనేను. అయితే దేవుని బిడ్డలారా, పునరుద్ధరణైన క్రీస్తును చూడగోరిన ఎడల ఆయన తలుపులతో ఆయనకి నిబద్ధము లేదు. తలుపులు మూయబడి ఉండగానే క్రీస్తు ఇంటి లోపలికి వచ్చాను. ఎప్పుడైతే ఆయన మీ ఇంట ప్రవేశించునో అప్పుడే ఆయన మహిమా ప్రసన్నత మీ ఇంటికి ఎక్కును. పాత నిబంధన కాలమందు పస్కా గొర్రె పిల్లలు వధించిన ఇజ్రాయేలు గొర్రె పిల్ల రక్తమును ద్వారబంధములకు పూసిరి కనుక సంహార దూత ఇంటిలోనికి వచ్చి సంహరించలేకపోయాను. గొర్రెపిల్ల రక్తము ఇంటి వారిని సంరక్షించాను. నేడు మీ హృదయ ద్వారం మీద క్రీస్తు రక్తము పూయబడి ఉన్న ఎడల, నేడు మీ హృదయ ద్వారము మీద రక్తము పూయబడి క్రీస్తు రక్తము పూయబడి ఉన్న ఎడల క్రీస్తు ధారాళంగా లోనికి వచ్చాను. తలుపునంత నిలువబడి తటస్థించవలసిన అవసరత ఆయనకు ఉండదు. క్రీస్తు మీ హృదయమందున ఎడల మీ జీవితము నూతనమగును. వ్యసనములను జయించుదురు. మీ శరీర బలహీనతలు మీ మీద ప్రభుత్వము చేయవు. మహిమోన్నతని చాటున నివసించుదురు. సర్వశక్తి నీడను మీరు విశ్రమించుదురు. మీ గృహము చుట్టూ ఖడ్గ జ్వాలలతో దేవదూతలు సంచరించుదురు. ఆత్మ తానే అగ్ని ప్రాకారముగా ఉండను. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నది దేవుని వాగ్దానం. యెషయా 54వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాగ్దానం. అదేవిధంగా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం చూస్తే, యాకోబునకు విరోధమైన మంత్రము లేదు, ఇశ్రాయేలునకు విరోధముగా క్రియ చేయు సాతాను శక్తులు లేవు. మీకు సమాధానము కలుగునుగా కానీ పునరుద్ధరణుడైన యేసు చెప్పుచున్నాడు కనుక, సమాధానకర్తయగు క్రీస్తు మీ హృదయములోనూ చేర్చుకొనిడి. గొడవ కొట్లాటలు వద్దు, కోపము మండిపడటం వద్దు. భయంపై జయమునిచ్చుటకు క్రీస్తు మీ ఇంటికి వచ్చుచున్నాడు. సందేహము తప్పింపులతో మీరున్న చోట ఆయన వెలుగును మహిమను మీకు ప్రవేశపెట్టింది. అది 3వది. 4వదిగా ఎమ్మాయి శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమాయను. ఎమ్మాయి శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమాయను. లోకాసు సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చూస్తే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనతో మండుచుండదు లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకోలేదు. అంటే యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతున్న ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాను. అయితే యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్న శిష్యులతో కూడా యేసు నడిచాను. ఆ సందర్భంలో కనిపెట్టడం జరిగింది. అయితే అవును, మీ ప్రయాణమంతటిలో ప్రభు మీతో కూడా నడుచుచున్నాడు కనుక మీరు ఒంటరిగా పయనించడం లేదు. ఆనాడు దేవుడు మోసే ద్వారా తన ప్రజలకు ధైర్యము పరిచయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూస్తే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో వచ్చి వాడు నీ దేవుడైన యెహోవాయే,
ఆయన నిన్ను ఎడబాయడు అని. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. జీవితంలో ఒంటరితనమా, భయమా, దొంగలు అపవాదాన్ని గురించి ఆవేదన చెందుతున్నారా? భయపడవద్దు, ప్రభు మీతో కూడా నడుచుతున్నాడు. పునరుద్ధరణైన క్రీస్తు అమ్మాయి శిష్యులతో నడుచుతుండగా వారికి లేఖనములను విశుద్ధపరచుతుండగా కనుక వారి హృదయము మండుచుండెను. తదుపరి జరిగిన సంగతులు మనకి తెలుసు. పునరుద్ధరణైన క్రీస్తు అమ్మాయి శిష్యులను పనులను తెరువుగా, అమ్మాయి శిష్యుల పనులను తెరువుగా ఆయనతో నడిచినప్పుడు ఈ అమ్మాయి శిష్యులు ఎవరో వాళ్ళకి తెలియదు. కాబట్టి పునరుద్ధరణైన క్రీస్తు అమ్మాయి శిష్యుల పనులను తెరువగా ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన అదృశ్యమైన. ఎప్పుడైతే ఆయన పనులు అమ్మాయి శిష్యులు ఆయన పనులు తెచ్చాడో అప్పుడు ఈయన ప్రభు యేసుక్రీస్తు అనే ఆయన వాడు గుర్తించడం, వెంటనే ఈయన అతడు అదృశ్యం అవడం జరిగింది. ఆ విధంగా అమ్మాయి శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమైన. ఆఖరిగా తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమైన. తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమాయను. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం చూస్తే అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఆయన శిష్యులను మరింతగా దిగజారినట్లు చేశాను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఆయన శిష్యులకు మరింతగా దిగజారినట్లు చేశాను. ఆయన మరణించిన తర్వాత శిష్యులు 12 శిష్యులు వీళ్ళందరూ ఈ పేతురు, యోహాను వీళ్ళందరూ చాలా చెదరైపోయారు. అయితే నేను చేపలు పట్టబోచున్నాను అని పేతురు, నేను చేపలు పట్టబోచున్నాను అని పేతురు మిగతా శిష్యులతో చెప్పగా వారును అందరితో కూడా బయలుదేరి సముద్ర తీరానికి మళ్ళా నేను చేపలు పడుతున్నానని పేతురు వారికి చెప్పిన పట్టినప్పుడు మిగతా శిష్యులు కూడా ఆ చేపలు పట్టడానికి పేతురు దగ్గరికి రావడం జరిగింది. అయితే గతంలో ప్రభు చేపలు పట్టు వీళ్ళందరూ చేపలు పట్టి జాలర్లు, గతంలో ఈ చేపలు పట్టి జాలర్లందరినీ గతంలో ప్రభువు జాలను మనుషులు పట్టు జాలర్లుగా చేయుటకు అప్పుడు పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు దిగజారిన శిష్యులు అప్పుడు చేపలు పట్టిన జాలర్లు మనుషులు పట్టిన జాలర్లుగా చేసిన యేసుక్రీస్తు ఉన్నంతకాలము ఈ 3.5 సంవత్సరంలో ఆయన శిష్యులుగా ఉండిన తర్వాత ఆయన శిలువ పడిన తర్వాత వీళ్ళు దిగజారిపోయారు. ఇది ఇప్పుడు దిగజారిన శిష్యులు 3.5 సంవత్సరాల శిక్ష పొందలను తిరిగి చేపలు పట్టకు వాళ్ళు వెళ్ళటం జరిగింది. వారికి పునరుద్ధరణైన క్రీస్తు తన ప్రత్యక్ష పరచుకోవడంలో ఒక మరలా ఇక్కడ తిబెరియా సముద్ర తీరంలో శిష్యులకు క్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో ఆయన వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. అది ఏమిటంటే ఇంతకాలము నా వలన వినిన బోధ వారిలో ఎటువంటి ప్రభావం చూపలేదు కనుక వారు నా సేవను కొనసాగించలేమో అని ఆవేదన చెందారు కనుక వారికి మళ్ళా తిబెరియా సముద్రం దగ్గర శిష్యులకు ప్రత్యక్షం అవడం జరిగింది. పేతురు బృందము ధోని ఎగిరి కానీ ఆ రాత్రి ఏమీ వాడు చేపలు పట్టలేకపోయింది. అరుణోదయమున యేసు ధరిని నిలిచాను కానీ వారు ఆయనను గుర్తుపట్టలేదు. అయినను వారు గుర్తుపట్టకపోయినాను ఆయన వీళ్ళని శిష్యులని పిలవకుండా పిల్లవారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వాళ్ళు అడగడం జరిగింది. ఈ శిష్యుడు తను వెంబడించటలో వెనుతీసిన శిష్యులను ద్రోహులారా కృతజ్ఞత లేని వారులారా అని పిలవక ఈయన వెంబడించి వెళ్ళిపోయిన వాళ్ళని పాపంతో ద్రోహులారా కృతజ్ఞత లేని వారా అని పిలవకుండా పిల్లలారా అని సంబోధిస్తూ ఆయన ప్రేమతో పిలవటం జరిగింది. అవును,
స్వరము, తండ్రి ఆప్యాయతను వెల్లడి చేయమైన స్వరము. కాబట్టి భోజనమునకు మీ వద్ద ఏమీ లేదు, మా యొద్ద ఏమీ లేదని శిష్యులు జవాబు ఇచ్చినప్పుడు, ఈ శిష్యుని అడిగినప్పుడు మీ దగ్గర భోజనం ఏమైనా ఉందంటే లేదు అని శిష్యులు సమాధానం ఇచ్చినప్పుడు, ధోని కుడి ప్రక్కన వలవేయడి మీకు దొరుకునని ప్రభువు సూచించారు. ప్రభు స్వరమును బట్టి యోహాను గుర్తుపట్టి పేతురుతో చెప్పగా, ఈయన క్రీస్తు స్వరముగానున్నానని యోహాను పేతురుతో చెప్పగా, పేతురు పైపట్ట వేసుకొని సముద్రంలో దూకారు చేపల గురించి. అయితే చేపలు పట్టిన తరువాత వారి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలు కనబడిన. యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూస్తే, చేపలు పట్టిన తర్వాత వారి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలు కనబడినట్లుగా ఉంటుంది. అయితే క్రీస్తు ప్రేమను బట్టి శిష్యులతో పాటు మనం కూడా విస్మయము చెందుతున్నాము. వారు భోజనం చేసిన తర్వాత, వీళ్ళందరూ భోజనం చేసిన తర్వాత, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభు సీమోను పేతురును ముమ్మారు అడిగాను. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభు సీమోను పేతురును ముమ్మారు అడిగాను. నా గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము అని సూచించడం ద్వారా ప్రభువు భవిష్యత్తులో పేతురు చేయబో పరిచర్యను ముందుగా ఈయన తెలియజేయడం జరిగింది. కాబట్టి పునరుద్ధరణైన క్రీస్తు మిమ్మను అపరిమితముగా మమ్మలను మనలను ప్రేమించుతున్నాడు. మీరు ఆయనను ప్రేమించుతున్నారా మనం ఆలోచిద్దాం. ఇట్టి కృప దేవుడు అందరికీ కలుగజేయగాక.